హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ తెలుగు రేస్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ గురించి మీతో డిస్కస్ చేయబోతున్నాను. అదే భూమి 23.5 డిగ్రీస్ ఎందుకు వంగి ఉంది, స్ట్రైట్గా ఉంటే ఏమయ్యేది? మీకు తెలుసా, మనం నివసిస్తున్న భూమి స్ట్రైట్గా లేదు. అది 23.5 డిగ్రీస్ వంగి తన యాక్సిస్ మీద తిరుగుతోంది. ఒకసారి ఊహించండి, భూమి అసలు వంగకుండా స్ట్రైట్గా ఉంటే మనుషులు ఉండేవారా? సీజన్స్ ఉండేవా? రైన్స్ పడేవా? ఈరోజు మన ప్రపంచం ఎలా ఉండేదో తెలుసుకోవాలంటే ఈ వీడియో చివరి వరకు చూడండి. సుమారు 4.5 బిలియన్ ఇయర్స్ క్రితం అంగారక గ్రహం పరిమాణంలో అంటే మార్స్ సైజులో ఉన్న థియా అనే ఒక భారీ ప్రోటోప్లానెట్ భూమిని ఢీకొట్టిందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఆ భారీ కొలిషన్ వల్లే భూమి 23.5 డిగ్రీ టిల్ట్ అంటే వంగడం అన్నమాట అయిందని, ఆ ఢీకొట్టిన తర్వాత విడిపోయిన పదార్థంతోనే మూన్ ఏర్పడిందని ప్రముఖ సైంటిఫిక్ థియరీస్ చెబుతున్నాయి. ఈ టిల్ట్ వల్లే భూమిపై జీవం ఇంకా అందంగా కొనసాగుతుంది. భూమి వంగి ఉండడం వల్లే మనకు సమ్మర్, రైనీ సీజన్, వింటర్ వంటి సీజన్స్ వస్తున్నాయి. ఈ సీజన్స్ వల్లే అగ్రికల్చర్, వాటర్ సైకిల్, అడవులు, జంతువులు మైగ్రేషన్, పక్షులు బ్రీడింగ్ సైకిల్, ప్రకృతి బ్యాలెన్స్ అనేది కొనసాగుతుంది. ఇప్పుడు అసలు ప్రశ్న ఏంటంటే, భూమి స్ట్రైట్గా ఉంటే అప్పుడు దాదాపు సీజన్స్ ఉండేవా కావా? ఈక్వేటర్ ప్రాంతం వద్ద సంవత్సరం పొడవునా ఎక్కువ వేడి ఉండేది. నార్త్ పోల్ మరియు సౌత్ పోల్ మాత్రం ఎప్పుడు తీవ్రమైన చలిలోనే ఉండేది. రైన్స్ మాత్రం పడేవి, ఎందుకంటే రైన్స్ అనేది సముద్రాల నుంచి నీరు ఎవాపరేషన్ అయ్యి క్లౌడ్స్ ఏర్పడి తిరిగి కురవడం వల్ల వస్తుంది. కానీ రైన్ ఫాల్ ప్యాటర్న్ పూర్తిగా మారిపోయేది. కొన్ని ప్రాంతాల్లో ఏడాది పొడవునా వర్షాలు పడితే మరి కొన్ని ప్రాంతాల్లో శాశ్వత డెజర్ట్స్, ఎడారులుగా మారిపోయే అవకాశం ఉండేది. అయితే హ్యూమన్స్ ఉండేవారా, అంటే మానవులు అట్లాంటి సిచ్యువేషన్లో బతికేవారా అనే ఒక క్వశ్చన్ ఒకటి మనం ఇప్పుడు డిస్కస్ చేయబోతున్నాం. అయితే హ్యూమన్స్, మనుషులు ఉండేవారా? అవును, జీవం పూర్తిగా అంతరించిపోదు, కానీ కొన్ని కోట్ల సంవత్సరాల ఎవల్యూషన్ తర్వాత మనుషులు, జంతువులు, మొక్కలు ఆ కొత్త క్లైమేట్కి అనుగుణంగా పూర్తిగా భిన్నంగా అభివృద్ధి చెందేవి. అంటే ఈరోజు మనం చూస్తున్న ప్రపంచం అసలు ఇలా ఉండేది కాదు. చూసారా, కేవలం 23.5 డిగ్రీ టిల్ట్ వల్ల అంటే వంగి ఉండడం వల్ల భూమిపై సీజన్స్, అగ్రికల్చర్, క్లైమేట్ బ్యాలెన్స్, జీవ వైవిధ్యం, బయోడైవర్సిటీ అన్నీ సాధ్యమయ్యాయి. ఇలాంటి ఆసక్తికరమైన సైన్స్ ఫ్యాక్ట్స్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మరో ఆసక్తికరమైన వీడియోతో మళ్ళీ కలుద్దాం. అందరికీ థ్యాంక్ యూ. జై హింద్, జై శ్రీరామ్.